కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణకు రాజకీయ గ్రహణం పట్టిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇక నెల్లూరు నగర నడిబొడ్డున భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు కార్పొరేషన్ కమిషనర్కు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జూలై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటు ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో ఆ పార్టీ అధినేత పవన్కు తలనొప్పి కట్టడంతో వేసారి చివరకు ఉమ్మడి జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో ఓవైపు అనధికార టోల్గేట్ల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని, టోల్ ట్యాక్సీలు కడుతున్న దుమ్ము ధూళితో ఉన్న రహదారులను ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. ఇక వీటన్నింటిపై క్షేత్రస్థాయి విశ్లేషణను మన రిపోర్టర్లను అడిగి తెలుసుకుందాం. ఇక కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణకు రాజకీయ గ్రహణం పట్టిందని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు రోడ్డుపై ట్రాఫిక్ నరకయాతన, పాలకుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో అధికారులు మార్కింగ్ ఇచ్చినా రాజకీయం, ఓటు బ్యాంకు ప్రయోజనాల కారణంగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ముందుకు సాగటం లేదు. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడంతో పట్టణ ప్రజలు నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. రాజంపేటలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై మరి ప్రజలు ఏమంటున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భవానీ, గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే కడప జిల్లాలో ఉండేటువంటి రాజంపేట ఏదైతే ఉందో, రాజంపేట 2005లో మున్సిపాలిటీగా కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి అయింది. అయితే 2005లో మున్సిపాలిటీగా వచ్చిన తర్వాత 2006లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అప్పట్లో గెలిచినటువంటి నాయకులు తర్వాత 2011 వరకు, అంటే 2006 నుంచి మధ్యలో ఈ 5 సంవత్సరాలకు సంబంధించి ఎన్నికలు జరగకపోవడంతో పాటు తర్వాత చుట్టుపక్క ఏదైతే బోయినపల్లి, ఊట్కూరు, అలాగే పోలి గ్రామాలను రాజంపేట మున్సిపాలిటీలో కలపాలనేటువంటి కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో 2011లో జరగాల్సినటువంటి ఎన్నికలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పట్లో ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు కూటమి వచ్చినా కూడా, అంటే 2019లో అప్పటి ప్రభుత్వం పరిపాలన చేసినా కూడా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైనా కూడా రాజంపేట పరిస్థితి చాలా ట్రాఫిక్ సమస్య ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా మారిందనేటువంటిది రాజకీయ గ్రహణం ఉన్నటువంటి నేపథ్యంలోనే, రాజకీయ గ్రహణం చుట్టుకున్నదనేటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఏదైతే రాజంపేట మున్సిపాలిటీ ఆక్రమణలు అనేటువంటి ఆగిపోయినటువంటి స్థానికులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓటు బ్యాంక్ రాజకీయాలతో, స్థానికంగా ఉండేటువంటి నాయకులు స్వార్థ రాజకీయాలతో ఈ ట్రాఫిక్ కు సంబంధించి, రోడ్ల విస్తరణకు సంబంధించి ఎప్పుడైతే రోడ్లు విస్తరణ జరుగుతాయో, విస్తరణ జరిగినటువంటి నేపథ్యంలోనే ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా ప్రజలు క్షేమంగా ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది అనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి ఆరోపణ. ఏదైతే కడప రోడ్డుతో పాటు అటు రైల్వే స్టేషన్ రోడ్డు, ఈ 2 రోడ్లలో ఆక్రమణల పర్వము కొనసాగుతున్న, భారీగా నిర్మాణాలు, భారీ బిల్డింగ్లు అనేటువంటివి నిర్మాణాలు జరుగుతున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అటు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా, సంబంధిత మున్సిపల్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పట్టణ ప్రజలు ప్రతి నెల, ప్రతి సంవత్సరము పన్నులు చెల్లిస్తున్నా కూడా సమస్యల వలయంలో నెట్టుకొస్తున్నామనేటువంటిది, అడ్డగోలు నిర్మాణాలపైన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా స్థానికులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఇంత ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? పన్నులు చెల్లిస్తున్నా కూడా మాకెందుకు ఇంత ట్రాఫిక్ కు సంబంధించినట్టు కావచ్చు, రోడ్ల విస్తరణ, అంటే గత ప్రభుత్వంలో కూడా రోడ్ల విస్తరణకు మార్కింగ్ ఇచ్చినా కూడా కొందరు రాజకీయాలు, స్వార్థ రాజకీయాల కోసం మార్కింగ్ కూడా వేయకుండా నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ప్రమాదాలు జరిగిన, ఇరుకు రోడ్లలో ప్రమాదాలు జరిగిన, అటు అగ్నిమాపక యంత్రాలు రావాలన్నా కూడా, ఆ 108లో విధుల్లోకి రావాలన్నా కూడా ఆ ట్రాఫిక్ విస్తరణ లేనటువంటి రోడ్లపైన, అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ యాక్ట్ ప్రకారము రోడ్ల విస్తరణ జరగాల్సినటువంటిది కూడా అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అందుకు సంబంధించి విస్తరణ అనేటువంటి దాన్ని
కార్యరూపం దాల్చకపోవడంతో పాటు రాజకీయ స్వార్థాల కోసం ఆగినారనేటువంటిది కూడా అటు పట్టణ ప్రజలు పురజనులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎలాంటి ప్రమాదాలు జరిగినా ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి అటు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, నిర్లక్ష్యం వ్యవహరించి విస్తరణలో జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన అంబులెన్సులు కూడా బయటికి వెళ్లాలన్నా కూడా నరకయాతన అనుభవిస్తున్నాం అనేటువంటిది పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఇంకొకటి, కడప నుంచి రేణిగుంటకు వెళ్ళాలనేటువంటిది వెళ్ళేటటువంటి ప్రతి వాహనము కూడా పట్టణంలోంచి వెళ్ళేటువంటి పరిస్థితి. బైపాస్ కు భారీ వాహనాలు బైపాస్ లో వెళ్ళినా కూడా ప్రజలు వెళ్లాల్సినటువంటి బస్ సౌకర్యం కావచ్చు, ఇతర వాహనాలకు అన్ని కూడా పట్టణం నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే అటువంటప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా కూడా అటు రాజకీయ నాయకులు అటు అధికారులు కూడా రోడ్ల విస్తరణకు సంబంధించి కార్యరూపం దాల్చడంతో పాటు ఎలాంటి ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అవస్థలు పడుతున్నా కూడా రోడ్ల విస్తరణ పైన చర్యలు తీసుకోలేనటువంటిది స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే రాజంపేట మున్సిపాలిటీలో ఒక రోడ్ల విస్తరణతో పాటు మిగిలిన సమస్యలు కూడా, ఎందుకంటే పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల మధ్యలో ఎన్నికలు జరగకపోవడంతో పాటు ప్రజాప్రతినిధులు రాకపోవడంతో పాటు ఇప్పుడు ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో అయినా కూడా ప్రస్తుత నాయకులు, కూటమి నాయకులు ఏదైతే రోడ్ల విస్తరణకు మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం, మున్సిపల్ నిబంధనల ప్రకారం రోడ్ల విస్తరణ చేసి ప్రజలకు చేయాల్సినటువంటి సౌకర్యాలు అందించడంతో పాటు రోడ్ల విస్తరణకు అలాగే మౌలిక వసతులకు సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుత పురజనం కోరుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి పాలకులు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని నెరవేరుస్తారు? ఇచ్చిన హామీలు ఈ కూటమి ప్రభుత్వంలో నెరవేరుస్తుందా, లేకపోతే కూటమి ప్రభుత్వము ఈ 2 ఏళ్ళు కాలయాపన చేసి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పురజనానికి సంబంధించినటువంటి పన్నులు చెల్లించేటటువంటి జనానికి సౌకర్యాలు కల్పిస్తారనేటువంటిది నాయకులు వచ్చే ఎన్నికల్లో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకొని ప్రజలకు సౌకర్యాలు అందించడంతో పాటు ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులను ఎన్నుకుంటారా, లేకపోతే ఎవరైనా ఒకటే కోణంలో ఆలోచించేసి మేము పడేటువంటి నరకయాతన ఇలాగే ఉంటుంది, మేము చేసేటటువంటి ఈ సమస్యల్లో వలయంలోనే ఇలాగా ఉంటామని ఎన్నుకుంటారనేటువంటిది ప్రజలు కూడా డిసైడ్ చేసుకొని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. భవానీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.